మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు తెచ్చుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, జనులారా ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించడి. కీర్తన గ్రంథం 62:8 ఈ మాట, జనులారా ఆయన సన్నిధిని మీ హృదయాన్ని కుమ్మరించి. మన హృదయములో బాధ, వేదన, కష్టము, సమస్యలు ఎక్కడున్నా కుమ్మరించి, మందిరంలో కుమ్మరించమంటున్నాడు. ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. మరి దేవాదేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలండి? మన హృదయంలో వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించమంటున్నాడు. కాబట్టి అలాగే భక్తులు అన్న తనుకున్నారు. చూడండి, మొదటి సమయాల కింద 1:15 అన్న అది కాదు నాయలేవని, నా మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమైన మద్యం పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించున్నాను. తనకున్న బాధ, ఆమె గొడ్రాలతనంతో బాధపడుతుంది, నిందలతో అవమాలతో బాధపడినప్పుడు ఎవరి దగ్గర అన్న మొరపెట్టలేదు, కానీ ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. ప్రభు సన్నిధిలో ఉదయం కుమ్మరించినప్పుడు ప్రభు అతనికి సహాయం చేశాడు, మంచి కుమారుని దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న మీ హృదయంలో ఏదో వేద ఉందో ఎక్కడ కుమ్మరించాలి? సన్నిధిలో కుమ్మరించమంట. అన్న తనకున్న మన దుఃఖాన్ని, అది గొడ్రాలని, నిందని, అవమానాన్ని భరిస్తూ ఏం చేసిందండి? అతనికి ఆమె వేదంతో వెళ్ళి మందిలో కుమ్మరించిందంట. కాబట్టి కుమ్మరించుకున్న వెంటనే అదికేంది? దేవుడు దర్శనమిచ్చి ఒకరోజు ఆమెను జ్ఞాపకం చేసుకుని మంచి కుమారుడు. అలాగే నీ జీవితంలో కూడా అలాంటి సమస్య ఉన్నప్పుడు, నీ బాధ ఉన్నామో, అప్పులు బంధకాలు ఉన్నామో, కుటుంబ సమస్యలతో భార్య సమాధానం లేకున్నామేమో, వివాహాలు జరగ ఎదురు చూస్తున్నామో, చదువుకుని ఖాళీగా ఉంటున్నాయేమో, ధనం ఖర్చు పెట్టి బిజినెస్ చేస్తే బిజినెస్ పాడైపోతున్నాయేమో, అన్నిటి విషయంలో ప్రభు సన్నిధులను కుమ్మని హృదయాన్ని కుమ్మరించు. ప్రభువే నీకు సహాయం చేసిన గాక, ప్రభువే నీకు సమాధానం దయచేయను గాక. హల్లెలూయా. అందుకే ఈ భక్తుని యోబు అంటున్నాడు 13:15, ఇదిగో ఆయన చంపిన ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్నాను. ఆయన నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్నాడు. ఎందుకంటే అతని ప్రవర్తన అంతే యథార్థం, కానీ సైతాను దేవుడేసిన కంచెని తొలగించి సైతాను అతను ఎంతగానో శోధించింది. అయినా కానీ నేను యథార్థవంతుడు కాదని అనేక మంది అనుకుంది. నాకు ఈ శ్రమ రానికి కారణం నేను రహస్యమైన పాపములు చేసేనేమో అని అంటున్నారు నా స్నేహితుడు. కాబట్టి నేను ఆయన సన్నిధి నా ప్రవర్తనను రుజువు చేసుకునే వరకు ఆయన్ని విడిచిపెట్టనన్నాడు. అలాగే మనం కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి మన హృదయంలో వేదన అక్కడ కుమ్మరించి ప్రభు మనకు సహాయం చేసే కృపా దేవతను అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు మీకున్న సమస్యలను విడిపించబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతి అయిన యేసు ప్రభువా పరిశుద్ధ కృపగలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలేని ధన్యత కృప మాకు దయచేస్తాం. ఇదిగోనాయ ప్రభువా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, మరి మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచండి, నెమ్మది దయచండి. నాయన మా పనుల వారు ఒత్తిడి తీసే అయ్యా తండ్రి, మా యజమాని నెలలా జీతాలు ఇచ్చే ప్రభు దయచే, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం తినేలా సహాయం చేయండి. ఇవి మాకున్న బలహీనతలు, మాకున్న వేదన, దుఃఖం తొలగించండి. అయ్యా ప్రతి బలహీనత దూరపరచండి. షుగరు, బీపీ, గ్యాస్ నిప్పులు, మోకాలకు, థైరాయిడ్స్, ఆ కుటుంబ సమస్యలు అన్నింటిలో విడుదల దాచండి. అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పేట, వ్యసనాలు దూరపరచండి ప్రభావ. హాస్పిటలైజేషన్ పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో సమాధి లేకపోతే సైతాన్ని దూరపరచండి ప్రభావ. యవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప దయచేయండి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే కార్యం చేసి మీ కృప చూపించి, మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలను దీవించి వాసరించి ప్రభావ. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజులను జరుపుకునే కృప దాయిచ్చే ప్రభావ. అయ్యా నాయన చదువుకునే కాళ్ళు మంచి ఉద్యోగాలు దాచే, సొంత గృహాలు కట్టుకునే కృప దాచే. ఇదిగోనైనా గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి ఆశ్రయించి కృప చూపించి మీకే మహిమా ఘనత ప్రభావం యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.